అన్నమయ్య ప్రాజెక్టు భారీ వరదలు ప్రవాహంతో కొట్టుకుపోతే దాన్ని కనీసం మళ్లీ నిర్మాణం చేద్దాము, అక్కడ ఉన్న నిర్వాసితులను ఆదుకుంటామనే ప్రయత్నం కూడా జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదని చెప్పడానికి అన్నమయ్య ప్రాజెక్టే ఒక నిదర్శనం. అన్నమయ్య ప్రాజెక్టు నష్టం చేసి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతే ఇవాళకి తట్ట మట్టి వేయలేదు సరికదా, దానివల్ల ప్రమాదం జరిగిన సోమశిల రిజర్వాయర్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. అందుకనే గడిచిన 3 ఏళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశిల ప్రాజెక్టుని చూడాలి, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి, పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలను చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమశిలకి రావడం జరిగింది. నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది. 12 గంటల వ్యవధి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి, ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రావడం ఏంటని అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా విస్తుపోయే పరిస్థితి. చివరికి మీడియాకు కూడా సమాచారం లేదు వస్తున్నాడని. మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఉంటే మాకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన మేము నెల్లూరు జిల్లాకు రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వేకువజామున 3 గంటలకు చేరాం. దారిలో వస్తూనే మా సహచర శాసనసభ్యులకి సమాచారం ఇచ్చుకున్నాం, మంత్రులకు తెలియజేసుకున్నాను, జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం, మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి, సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి, మీరందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. గతంలో అదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి, చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సోమశిల ప్రాజెక్టులో చేయలేదు. మళ్ళీ ఈనాడు ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, 164 శాసనసభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, 97% ప్రజా అభిప్రాయం పొందినటువంటి ముఖ్యమంత్రి వస్తే చెట్టు ఆకు కూడా కదలనీయకుండా ఆయన ప్రయాణం సాగింది. ఎక్కడా తెరలు కట్టలేదు, అందరు శాసనసభ్యుల్ని బస్సులో ఎక్కించుకున్నాడు.